రెండున్నర సంవత్సరంగా ఈ గాంజాయి పై ఒక యుద్ధం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వారిలు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలు అందరూ కలిసికట్టి ఈ కార్యక్రమంని ముందు దిశలో తీసుకువెళ్ళడం జరిగింది. ఇవాళ ఒక 9,000 ఎకరాల్లో జరిగిన సాగు కేవలం 10 సెంట్లు 5 సెంట్లకి తగ్గించేసిన ఈ గొప్ప విషయం ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ దాంతో పనిచేసిన ఈగల్ అండ్ అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ సహకారంతో జరిగినది చాలా చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయంలో తెలియజేసుకుంటున్నాను. ఇది మాత్రం కాకుండా మన జిల్లాలో మిగిలిన రాష్ట్రంలో కానీ మిగిలిన లొకేషన్స్లో పండిన గాంజా పంటలు ఇప్పుడు కూడా మన జిల్లా ద్వారా ఈ ట్రాన్స్పోర్టేషన్ చేసినందుకు కూడా ఇప్పుడు ఒక కఠిన చర్యలు తీసుకోవడానికి ఒక ప్రణాళిక పెట్టడం జరిగింది. కమ్యూనిటీ ప్యాట్రోలింగ్ కానీ వివిధ లొకేషన్స్లో సర్వేలెన్స్ కార్యక్రమం కానీ చెక్ పోస్టులు కానీ పెట్టేసి దాన్ని కూడా పూర్తిగా అరికట్టడానికి చాలా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటారు అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటారు. సో ఎక్కడైనా ఈ డ్రగ్ అడ్మినిస్ట్రేట్ చేసిన ఇన్సిడెంట్స్ వస్తే ఆ ఇన్సిడెంట్స్ రిపోర్టింగ్ సిస్టమ్ని ఒకటి తీసుకురావడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన చర్యలు అంటే రీహాబిలిటేషన్ చేయడానికి కావాల్సిన హెల్ప్ అండ్ అసిస్టెన్స్ ఎట్లా డిపార్ట్మెంట్ మనకున్న వివిధ స్టేక్ హోల్డర్స్ వాళ్ళకున్న పేరెంట్స్గా ఉండవచ్చు, వాళ్ళకున్న టీచర్స్ అండ్ వార్డన్గా ఉండవచ్చు అండ్ పోలీస్ అండ్ అదర్ పీపుల్ అందరూ కలిసి కట్టేసి ఎట్లా వాళ్ళని మళ్ళీ తప్పుదారి వెళ్ళిన వాళ్ళని ఎట్లా సరిగా తీసుకురావడానికి కావాల్సిన చర్యలకు కూడా ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాము. ఇది ఇప్పుడు అమల్లో వస్తున్న తర్వాత పిల్లల్ని మనం ఈ డీఅడిక్షన్ సెంటర్స్లో పెట్టి ఎట్లా రీహాబిలిటేట్ చేయాలని గురించి కూడా ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగాము. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క యువతలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ గాంజా మీద చేసిన యుద్ధం గురించిన ఒక సోల్జర్సే, ఒక అంబాసిడర్సే, వాళ్ళ ద్వారా యువతులకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా గాంజాయిని ఒక విషయము పంటలు కానీ పెడలింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఉభయంలో కానీ నిర్మూలన చేయడానికి ఖచ్చితంగా ఇక్కడ ఉంటున్న అందరూ స్టేక్ హోల్డర్స్ కలిసి పనిచేస్తున్నాము. ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అండ్ ఎంటైర్ ఆంధ్ర రాష్ట్రం అన్ని కూడా దీనికి తోడుగా ఉంటుంది. వాళ్ళ సహకారంతో మన జిల్లాలో మాత్రం కాకుండా రాష్ట్రాల్లో కూడా ఇది నిర్మూలన చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.